హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి చికెన్ కర్రీని ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి. ఈ కర్రీ మనకి రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 kg చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, నేను పీసెస్ అనేవి ఈ విధంగా మీడియంగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేయడానికి అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఆనియన్స్ అనేవి దోరగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఆనియన్స్ దోరగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి అప్పటికప్పుడు చేసుకుంటేనే చాలా కమ్మగా ఉంటుందండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే తీసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా టమాటోని వేసుకుంటూ బాగా కలుపుకుంటూ చికెన్ని బాగా మగ్గించుకోవాలండి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ని యాడ్ చేసుకొని చికెన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు కారం మొత్తం ఈవెన్గా కలిసే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి, నేను చిన్న గ్లాస్ అంతవరకు వాటర్ని తీసుకున్నాను. మీకు గ్రేవీ ఇంకా ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని చికెన్ని బాగా కలుపుకుంటూ మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసి చూస్తే చికెన్ చాలా బాగా ఉడికిపోయిందండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి చికెన్ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొబ్బరి పొడి వేయడం వల్ల మనకి చికెన్ కర్రీ అనేది గ్రేవీ చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని చికెన్ బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకి చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చాలా జ్యూసీగా గ్రేవీ కూడా చాలా చక్కగా వచ్చిందండి. ఇప్పుడు ఈ చికెన్ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. చూడండి, చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది కదా. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ఈరోజే ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ హోలీకి మీ ఇంట్లో ఈ విధంగా చికెన్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలకి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. చూడండి, ఈ చికెన్ కర్రీ మనకి గారెల్లోకి తింటే కూడా చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, ఇలా వేడి గారెలు వేడి చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత కర్రీ అయినా తినేయచ్చు. ఇలా జ్యూసీగా చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.